ఉత్తరాంధ్ర అక్రమ కేసులు మోపి పిన్నెల్లి ఆయన సోదరుని హింసిస్తున్నారని మండిపడ్డారు ఎంపీ మిథున్ రెడ్డి. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇలాంటి చర్యలే రిపీట్ చేస్తే సహించగలరా అని ప్రశ్నించారు. ఒక పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు. అసలు పిన్నెల్లి గారికి ఈరోజు ఆయన అరెస్ట్ చేసిన కేసుకి ఏం సంబంధం, అసలు సంబంధమే లేదు. ఇరు వర్గాలు తెలుగుదేశం వాళ్ళు గొడవలు పడి ఒకరు చనిపోతే అకారణంగా ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసి 96 రోజులు జైల్లో పెట్టి, జైల్లో కూడా ఆయనకు ఈరోజు హింసించే పరిస్థితి, ఆయన రకరకాలుగా జైల్లో కూడా ఈరోజు హింసిస్తూ ఉన్నారు. వీటన్నిటికి కూడా ఖచ్చితంగా జవాబు చెప్పే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి దుర్మార్గపు ఒక ప్రెసిడెంట్ తీసుకొస్తా ఉన్నారు. రేపు తెలుగుదేశం నాయకులు కూడా ఆలోచించాలి. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇలాంటివి మీరు కూడా సహిస్తారని చెప్పి కూడా నేను ఈరోజు అడుగుతా ఉన్నాను.